హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ టాపిక్స్ పైన నీట్గా ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నలుగురు తెలుస్తుంది. అదేవిధంగా లైక్ కూడా. నెక్స్ట్ ఇంకొక మెయిన్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ దేని బేస్ చేసుకొని నేను చెప్తున్నానంటే ఒకసారి చూడండి. ఇప్పుడే వచ్చింది మనకు అప్డేట్ ఇది. అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేశారు. మనకి యాక్చువల్గా ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్ ఎప్పుడుంది ఇప్పటి వరకు? 7th నుంచి నెక్స్ట్ మంత్ 9th వరకు ఉంది. తర్వాత 10th 12th చూడండి, 10th 12th ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఐసోలేటెడ్ కేటగిరీస్ ఎగ్జామ్ డేట్స్ ఈ 2 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. అంటే 10th 3 డేస్ అటు ఇటు, 10, 11, 12. ఇంకా నెక్స్ట్ ఉండేది ఎగ్జామ్ లైన్అప్లో ఏముంది మనకి? గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. సో గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నిజంగా చెప్తున్నా, సెప్టెంబర్ 2nd వీక్లో మ్యాక్సిమం రావచ్చు ఎగ్జామ్ డేట్స్. సెప్టెంబర్ 2nd వీక్ 100% ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వచ్చేయచ్చు అంటే, ఇక్కడ మ్యాక్సిమం సెకండ్ స్టేజ్ అనేది ఒక 3 to 4 డేస్లో కంప్లీట్ చేసేయాల. ఏది? అది గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కూడా కావచ్చు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మెయిన్గా బాగా వినండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్ అయితే సెప్టెంబర్ 2nd వీక్ అయితే మ్యాక్సిమం ఉంది ఖచ్చితంగా ఉంది ఇది. ఇంకొకటి, సార్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే, మేబీ అక్టోబర్లో వెంటనే ఉండొచ్చు కూడా. ఇవి కంప్లీట్ చేసేయాలి కదా మనకి, గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్. అక్టోబర్ 3rd వీక్ కానీ 2nd వీక్ కానీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఛాన్సెస్ అయితే హై ఉంది. అక్టోబర్ 3rd వీక్ కానీ 2nd వీక్ కానీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అయితే ఖచ్చితంగా 99% ఛాన్స్ ఉంది. ఇంకా దీన్ని అడ్డుకోవాలంటే ఇక్కడ ఇంకా మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే, ఆ కోర్ట్ కేసు ఏదో నడుస్తుంది. దాని గురించి ప్రతిసారి వీడియో చేయదలుచుకోలేదు నేను. ఊరికే అనవసరమైన విషయాలను అయితే చేయను నేను. అవసరమైన విషయాలు అయితేనే చేస్తాను వీడియో, ఏది పడితే అది చేయను అనమాట. ఓకే, ఒక్కసారి ఎవరైతే ప్రిపరేషన్ చేయలేదో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి గ్రూప్ డి ఎగ్జామినేషన్. అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ వచ్చినాక చూసుకుందాంలే, మనము తర్వాత చేద్దాంలే, అప్పుడు చూసుకుందాంలే అంటే, నిజంగా ఒక అదిరిపోయే న్యూస్ చెప్తాను చూడండి. మీకు 10 days కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వడు ఎగ్జామినేషన్కి. వెంటనే టక్ డేట్స్ కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే అవి ఉన్నాయి. 10 days కంటే కూడా తక్కువ వస్తాయి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి. ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి ఈరోజు యాక్చువల్గా డేట్ వచ్చి 12th. నెక్స్ట్ మంత్ 12th వరకు మనకి గ్యాప్ ఉంది. 1 month టైం ఉందనుకోండి. 1 month లోపలే మనం ఏం చేయాలన్నా ఈ 1 month లోపలే చేయాల. తర్వాత చేద్దాంలే అంటే కుదరదు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసి 60+ ఉన్న స్టూడెంట్స్, 60 to నేను చెప్పాను కదా, 60+ పైన ఉండే వాళ్ళంతా మ్యాక్సిమం ప్రిపేర్ కావచ్చు గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్స్కి. నేను వీడియోస్ కూడా చేసి పెట్టా ఆల్రెడీ. వీళ్ళున్న హోప్స్ పెట్టుకోవచ్చు అని నేను చాలాసార్లు చెప్పాను. 60 to 65 ఆ పైన ఉండే వాళ్ళంతా మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే అవి ఉన్నాయి క్వాలిఫై అయ్యేకి. ఓకే, ఒక్కసారి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అవ్వండి. తర్వాత చూద్దాం. తర్వాత ప్రిపరేషన్ అనేది మీది ఎక్కడికి పోదు కదా. మళ్ళీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉంది, ఈ మంత్లో రావాలా. ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ లోపల వచ్చేస్తుంది. అవి ఎన్ని పోస్టులు అనేది ఎవరికి తెలియదు. అక్కడ ఫేక్ న్యూస్ కూడా 32,000 పడుతుంది అనే ఛాన్సెస్ అయితే అని చెప్తున్నారు. అది నిజమైతే బాగుండు. అదైతే ఇంతవరకు ఫుల్ ఇన్ఫర్మేషన్ రైల్వే వాడైతే ఇవ్వలేదు. క్లారిఫికేషన్ వస్తే డైరెక్ట్గా నోటీస్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. అది గ్రూప్ డి అయితే మీకు 2 months కరెక్ట్గా ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ 3rd వీక్లో మ్యాక్సిమం ఛాన్స్ ఉంది చూడండి. గ్రూప్ డి అనేది 3rd వీక్లో ఛాన్సెస్ అయితే 99% ఉంది. కోర్ట్ కేసు అదంతా నేను చెప్పాను, కానీ వచ్చాయంటే ఏం చేస్తారు, ఇది నేను చెప్పేది. ఇంకొకటి, ఎగ్జామ్ వచ్చినాక చదువుదామనే స్టూడెంట్స్ గురించి నేనేం మాట్లాడను. వాళ్ళ గురించి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా.
అసలు వాళ్ళు కాంపిటేటివ్లో వచ్చి కాంపిటీషన్లో అసలు ఉండరు వాళ్ళు. అప్పుడప్పుడు ఎగ్జామ్ చదువుదాం లేదంటే కాదు. ఈ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే ఈ ఫీల్డ్ అలానే ఉంటాం. ఇది నేను చెప్పేది. అంటే ఇంకొకటి ఏంటంటే సార్ 5 మార్క్స్‌తో పోతుంది, 10 మార్క్స్‌తో పోతుంది. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే వాళ్ళ టైం అది. వాళ్ళ బ్యాడ్ టైమ్. అంతే ఓకేనా? అంతకు మించి నేనేం మాట్లాడను వాళ్ళ గురించి. సో, సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఫోకస్ పైన పెట్టండి. ఖచ్చితంగా చెయ్యండి. ప్రిపరేషన్ ఫోకస్ చేయండి ఖచ్చితంగా. వేరేవి ఏం తిక్క తిక్క వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండొద్దండి. నేను అందుకే వీడియోస్ ఈ 1 మంత్ వరకు అసలు చేయలేదు చూడండి. ఎన్‌టీపీసీకి చేసిందే. దాని తర్వాత చేయలే. రీసెంట్‌గా ఒక వీడియో చేశాను అంతే. నెక్స్ట్ అది కూడా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రీజనింగ్ చేద్దామని చూస్తున్నా. నాకు టైం కుదరటం లేదు. వీలైనంత వరకు చేసేకి ట్రై చేస్తా. అట్లీస్ట్ ఒక 10 వీడియోస్ చేద్దామని ప్లాన్‌లో ఉన్నా. మాక్సిమం ఎగ్జామినేషన్ యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. ఏవి పడితే అవి చేయను. మాక్సిమం అవే వస్తాయి కూడా. అది కూడా అనాలిసిస్ చేస్తున్నా. ఒకసారి నేను సిస్టమ్‌లో పేపర్ రెడీ చేసుకుంటా ఉన్నా. టైం లేదు నాకు. టైం ఉంటేనే నేను చేసేవాడిని. ఇట్లా 10 మినిట్స్, 5 మినిట్స్ ఉంటే వీడియో చేసేసి పెడుతున్నాను గానీ, చేద్దామని చూస్తున్నా కుదరటం లేదు. మాక్సిమం చేసేకి ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను 99%. ఓకే. నెక్స్ట్ ఇంగా ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నా, ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో ట్రూగా ఉంటుంది. ఏది పడితే అది చెప్పను నేను. ఫేక్ వీడియోస్ అవన్నీ నేను చెయ్యను గూడా. ఓకే. మిమ్మల్ని ఎంతసేపు మోటివేషన్ చేసేకి, మిమ్మల్ని పాజిటివ్ వేలో తీసుకోవడానికే నేను ట్రై చేస్తాను కానీ, నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్ళని నేను పట్టించుకోను. ఇంకొకటేమంటే ఫస్టు సబ్స్క్రైబ్ చేయండి అంతే. అంతకుమించి మీ నుంచి నేనేం ఎక్స్‌పెక్ట్ చేయను. ఇంకా నా నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తారో చెప్తాను చూడండి. నేనిచ్చే మీకి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఆల్రెడీ సెండ్ చేసుంచా. ఎక్కడ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు నేను ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఫ్రీ పీడిఎఫ్స్ నేను సెండ్ చేసి ఉంచా నేను. మీరు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివితేనే అందులో నుంచే క్వెషన్స్ వచ్చేది. తిక్క తిక్క మెటీరియల్స్ అయితే ప్రిపేర్ కావద్దండి. కొనొద్దండి కూడా. ఇది నేను చెప్పేది. ఇది ఫ్రీ పీడిఎఫ్స్ మీకు ఇస్తాండేది నేను. ఇంకోటి క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎట్లా సార్, రీజనింగ్ ఎట్లా సార్ అంటే అవి కూడా సెండ్ చేసి ఉంచా. వెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని ప్రిపేర్ కండి ఫస్ట్. డౌన్‌లోడ్ చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాతనే మీరు టెస్ట్ సిరీస్ కానీ ఏదైనా కొనండి. టెస్ట్ సిరీస్ ఏది రికమెండ్ చేస్తానంటే టెక్స్ట్ బుక్కే. నేను సజెషన్ తక్కువ రేట్‌లో ఉండేదైతే ఏదైనా ఉందంటే అది టెక్స్ట్ బుక్కే ఉంది మీకు. మాక్సిమం ఇప్పుడు 700 అయింది. ఆఫర్‌లో ఏమన్నా ఆగస్ట్ 15కి వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా నేను రివీల్ చేస్తాను. ఆగస్ట్ 15లో మీకు 300 లోపల వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అంతే ఈ వీడియో. థాంక్ యూ.